ఇక డీటెయిల్స్ చూస్తే కరోనా మహమ్మారి రోజు రోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 312 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4054కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 128 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 4.5 కోట్లుగా నమోదైంది. వైరస్ బారిన పడ్డ వారిలో 4,44,71,860 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 98.81గా నమోదైంది. భారత్తో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండటంతో WHO ఆందోళన చెందుతోంది. కరోనా ప్రోటోకాల్ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది. ఇప్పటికే సింగపూర్లో మాస్కులు తప్పనిసరి చేశారు. దేశవ్యాప్తంగా కరోనా మరోసారి పంజా విసురుతోంది. గత ఏడాదిన్నర నుంచి మాస్కు లేకుండా హాయిగా జీవనం సాగిస్తున్న ప్రజలను భయపెట్టేందుకు మరోసారి వచ్చేసింది. తరచూ రూపాంతరం చెందుతూ న్యూ వేరియంట్లతో గడగడలాడిస్తోంది. తాజాగా JN1 న్యూ వేరియంట్ రూపంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. న్యూ వేరియంట్ కేసులు రాష్ట్రంలోనూ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు పటిష్ట చర్యలు చేపట్టింది.
అయితే జిల్లాల్లోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 5 వ్యక్తులు కోవిడ్ పాజిటివ్ రావడం కలకలం రేపింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్కు చెందిన 62 ఏళ్ల మహిళకు ఇటీవల కరోనా సోకింది. అనంతరం ఆమె కుటుంబీకులు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. దీంతో వారిలో 4 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అధికారులు సదరు కుటుంబ సభ్యులను వారి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంచారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డిఎంహెచ్ఓ మధుసూదన్ తెలిపారు. స్థానిక ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే గత వారంలో వారితో కాంటాక్ట్ అయిన వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే మాత్రం తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవాలని చెప్పారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కరోనాను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఆక్సిజన్ సిలిండర్లను సరైన తీరుగా వినియోగించడం, పూర్తి స్థాయిలో వెంటిలేటర్లు పనిచేసేలా చేయటం వంటి విషయాల గురించి అడిగారు. ప్రభుత్వ పరిధిలోని ఆర్టీపీసీఆర్ ల్యాబ్లలో 16,500 టెస్టులు చేయగలిగే సామర్థ్యం ఉన్నట్లు, వాటితో పాటు రాష్ట్రంలో మరో 84 ప్రైవేటు ఆర్టీపీసీఆర్ ల్యాబులు ఉన్నట్లు అధికారులు వివరించారు. టీఎస్ఎంఎస్ఐడిసి ఆర్టీపీసీఆర్ కిట్లను అందజేయాలని మంత్రి రాజనరసింహ ఆదేశించారు. కరోనా మహమ్మారి రోజు రోజుకు చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 312 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 128 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 4.5 కోట్లుగా నమోదైంది. అయితే వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 98.81గా నమోదైంది. భారత్తో పాటు ఇంకా అనేక దేశాల్లో కూడా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మరి కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తెలుగు రాష్ట్రాల్లో కూడా మరింతగా కేసులు పెరుగుతున్నాయి. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి. థ్యాంక్ యూ సాయిసుధా. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు గత కొన్ని రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఏదైతే కరోనా టైంలో పాటించారో అటువంటి జాగ్రత్తలు పాటించాలని చెప్పి అందరికీ సూచనలు చేయడం జరిగింది. దీని మీద మొన్న తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ కూడా ప్రెస్ మీట్ నిర్వహించి కరోనా మీద అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కొత్తగా కరోనా వేరియంట్ ఏదైతే ఉందో JN1 అనే వేరియంట్ ఉందో
ఏదైతే ఉందో దాని గురించి అధికారులు అయితే అధికారులు దాని గురించి ప్రమాదం ఏమీ లేదు. ఏదైతే ఈ చలికాలంలో ఈ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలంలో వృద్ధులు కానీ పిల్లలు కానీ జాగ్రత్తలు వహించాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బయటకు వచ్చేటప్పుడు ఏమైనా అవసరం ఉంటే మాస్కులు అలానే శానిటైజర్ బాటిల్ చేతులు జేబులో పెట్టుకొని బయటకు రావాలి. ఈ ఏదైతే మనకి కరోనా టైంలో పాటించామో అలాంటి జాగ్రత్తలను పాటించాలని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈ కరోనా కేసులు డే బై డే ఇంక్రీజ్ అవడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమై రాష్ట్రంలో అన్ని చోట్ల అన్ని హాస్పిటల్లో కూడా కోవిడ్ బెడ్లు కానీ లేదంటే కరోనా టైంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు అలాగే ర్యాపిడ్ టెస్ట్లను కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడానికి పరిస్థితులు ఎలా ఉన్నా సరే దీనికి సంబంధించి అంతా సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య శాఖ అయితే చెప్పడం జరిగింది. నాగార్జున, ప్రస్తుతం నెల రోజుల్లో 52% కరోనా కేసులు అయితే అధికమయ్యాయి, పెరిగాయి. మరి దీనికి సంబంధించి వైద్యాధికారి యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? వాటిని అరికట్టడానికి కానీ ఇప్పుడు హాస్పిటల్లో ఆక్సిజన్ సిలిండర్స్ కానీ మాస్కులు కానీ తదితర అవసరాలకి సంబంధించి వైద్యులకు కానీ అటు నుంచి వైద్యాధికారికి సంబంధించి కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం అయితే వైద్య శాఖ ఇప్పుడు దీని మీద అప్రమత్తంగా ఉంది. మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశాం. విదేశాల నుంచి వచ్చేవారికి కానీ అలానే వేరే రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కానీ టెస్టులు చేయడం జరుగుతుంది. ఇన్ కేసు కోవిడ్ ఏమంటే వాటిని ఐసోలేషన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని అందరికీ చెప్పడం జరిగింది. ఎందుకంటే బయటకు వచ్చేటప్పుడు అందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎందుకంటే పండగల సీజన్ కాబట్టి జనాలు గుంపులుగా ఉంటున్నారు. ఎక్కడ పడి రద్దీ ప్రదేశాల్లో విపరీతంగా ఉంటున్నారు కాబట్టి ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా వహించాలని అధికారులు అయితే చెప్పారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అయితే అన్ని రాష్ట్రాలతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నాం, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉన్నాం, బెడ్లు కానీ అన్ని సిద్ధం చేశామని అయితే ఆరోగ్య శాఖ చెప్పడం జరిగింది. రైట్ నాగార్జున, థ్యాంక్ యూ. సో కరోనా కొత్త వేరియంట్ అయితే తొందరగా వ్యాప్తి చెందుతుంది. దీనికి సంబంధించి